ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నారాయణవనం సముదాయంలో పవిత్రోత్సవాలు. నంది వాహనంపై చంపకవల్లి సమేత అగస్తేశ్వరుని దర్శనం. చిత్తూరు జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు. శ్రీ ప్రసన్న విద్యా గణపతి ఆలయంలో విశేష కార్యక్రమాలు. మంత్రాలయంలో ప్రత్యేక పూజలు. శ్రీ గురు రాఘవేంద్రుల బృందావనానికి అభిషేకాది ఆరాధనలు. ఊరు వాడ వినాయక చవితి ఉత్సవ సంబరాలు. ఏకదంతుడి సేవలో తరిస్తున్న భక్తజనులు. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం గ్రామంలో నెలవైన శ్రీ చంపకవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న అగస్తీశ్వరుని సన్నిధిలో దోష పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు పలు విశేష క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి ఆది దంపతులు చంపకవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారిని సర్వాలంకార శోభితంగా తిరుచుపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి నంది వాహనంపై ఆశీలను చేశారు. భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, హరహర మహాదేవ నామస్మరణల నడుమ సముదాయం గ్రామ వీధుల్లో చంపకవల్లి సమేత అగస్తేశ్వరునికి నంది వాహన సేవ ఘనంగా జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమానసపల్లిలోని శ్రీ ప్రసన్న విద్యా గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు మహా సంప్రోక్షణం వేదోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ ప్రసన్న విద్యా గణపతిని సర్వాంగ సుందరంగా తిరుచుపై కొలువు తీర్చి ఊరేగించారు. ఆపై స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి స్వామివారి సన్నిధిలో అర్చకులకు అందజేశారు. అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న విద్యా గణపతి మూలమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. అలాగే మేళ తాళాలతో కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర శిఖర కలశాలకు సంప్రోక్షణ నిర్వహించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో, పంచామృతాలు, ఫలరసాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో రజిత కవచం, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో బృందావనాన్ని అలంకరించి పూజలు చేశారు. ఆపై హారతులను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన శ్రీ జై గణేశ ఆలయం వినాయక చవితి సంబరాలతో ఉత్సవ శోభను వెదజల్లుతోంది. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ గణపతిని పంచభూతాలతో అలంకరించి పూజిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారు ఆకాశ అలంకారంలో భక్తులను తరింపచేశారు. పరమాత్మ అనంత తత్వానికి ప్రతీకగా స్వచ్ఛమైన నిర్మలమైన ఆకాశాన్ని చెబుతారు. సకల సృష్టిని ప్రతిబింబించే ఆకాశ అలంకారంలో గణనాథుని దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పల్లకీ సేవ జరిగింది. ఇక ఇటు కోనసీమ జిల్లా అమలాపురంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి.
ముమ్మిడివరం గేట్లో షరాబుల పందిరి, అలాగే గడియారం స్తంభం సెంటర్, కాలేజీ రోడ్, కూరగాయల మార్కెట్ సెంటర్లలో వివిధ రూపాలలో కొలువుతీరిన గణనాథులను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో బొజ్జ గణపయ్యకు భక్తులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని కొత్తకోట మండలం కానాయపల్లిలో నెలవైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ శ్రీ మహాగణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ఇటు మహబూబ్ నగర్లోని బాలాజీ నగర్లో నెలకొల్పిన గణేష్ మంటపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ముందుగా గణపతికి పూజలు నిర్వహించారు. ఆపై లోక కళ్యాణార్థం సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఎంతో ప్రత్యేకంగా మంటపాలలో కొలువుతీరిన గణనాథులకు ఆబాల గోపాలం విశేష అర్చనలను నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గణనాథుని చినశేష వాహన సేవ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయదారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆశీలను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు విఘ్ననాథుని చిన్నశేష వాహనం వెంట 1000 పాలకల శాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని వెంచేపు చేసి పంచామృతాలతో వైభవంగా అభిషేకం జరిపి మంగళహారతులను సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశాఖపట్టణంలోని పలు ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లిమక్కులో ప్రతిష్ఠించిన వినాయక మంటపంలో సామూహిక కుంకుమార్చనల కార్యక్రమం భక్తుల సభరితంగా జరిగింది. ముందుగా విఘ్నాధిపతి వినాయకునికి పూజలు చేశారు. ఆపై భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని సామూహిక కుంకుమార్చనలను నిర్వహించారు. అనంతరం గణాధిపతికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. मक्तोदाय नमः, ओम महावीराय नमः, ओम मंत्रणे नमः, ओम मंगल स्वरूपाय नमः, ओम प्रद्वाय नमः, ओम प्रमादाय नमः, ओम ज्येष्ठाय नमः, ओम एक्सगणसेविताय नमः, ओम गंगाधराय नमः, ओम पद्माय नमः, ओम सुत्याय नमः, ओम स्वाहाय नमः, ओम स्वाहाय नमः, ओम सुदाय नमः, ओम अभिष्टवरदाय नमः, ओम मंगलप्रदाय नमः, ओम अभिकतरूपाय नमः, ओम पुराण पुरुषाय नमः, ओम कृष्णाय नमः, ओम अग्रगम्याय नमः, ओम अग्रपूजाय नमः.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా బొజ్జ గణపయ్య వీడ్కోలు కార్యక్రమం సందడిగా సాగింది. ఇందులో భాగంగా అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ప్రతిష్ఠించి 5 రోజుల పాటు పూజలు నిర్వహించిన అతిపెద్ద వినాయక ప్రతిమను భక్తులు సంబరాల నడుమ నిమజ్జనానికి తరలించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కళా ప్రదర్శనలు, కోలాటాలు, నృత్యాలు, బాణాసంచా సంబరాలతో ఉత్సాహంగా గణపతి నిమజ్జనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా జై గణనాథ నామస్మరణలతో మారుమోగింది. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపురం గ్రామంలో ఈత చెట్టుపై గణనాథుని విభిన్న అలంకార విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈత, తాటి చెట్ల పెంపకం వృత్తిలో ఉపాధిని పొందుతున్నారు. గ్రామీణ విలువలను ప్రతిబింబిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ప్రత్యేకంగా రూపొందించి ప్రతిష్ఠించిన ఈ ఈత చెట్టు గణపతికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు అంకురార్పణ సంప్రదాయబద్ధంగా జరిగింది. సెప్టెంబర్ 22 నుండి 26వ తేదీ వరకు అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వెంకటగిరి రాజకుటుంబీకులు అమ్మవారి సేవకులకు తాంబూలం అందజేసి పనులు ప్రారంభించాల్సిందిగా కోరారు. అనంతరం అమ్మవారిని దివ్యంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ విజయ గణపతి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిస్తోంది. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో 9 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకదంతుడి దివ్యమంగళ మూర్తిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. గణపతి దీక్ష స్వీకరించిన భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో పార్వతీ తనయుడి ఆరాధనలో పాలుపంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామి సేవలో ఆబాల గోపాలం పులకిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవ సమాహారాన్ని మనము చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద నెలవైన జై గణేష్ ఆలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు ముందుగా మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపి చక్కటి అలంకరణలతో హారతులు సమర్పించారు. అనంతరం మట్టి గణనాథుని విగ్రహమూర్తికి గరిక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ మహానగరం పెదగంట్యాడలో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి పంచామృతాలతో కనుల పండుగ అభిషేకం చేశారు. తరువాత నూతన వస్త్రాలు, వర్ణశోభిత పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో హోమగుండం వద్ద సంకల్ప పూజలు, అగ్ని ప్రతిష్ఠ జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గరిక పూజలు కన్నుల పండుగ జరిగాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులు గణనాథుని బృహత్ మూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపి గరికమాలలతో అలంకరించారు. భక్తులు అర్చకుల సూచనలతో గణనాథునికి సామూహికంగా గరిక పూజలు జరుపుకుని విఘ్న రాజాధిపతి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజున అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. పుష్పమాలలతో గణనాథుని అందంగా అలంకరించి నామార్చన జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. గణనాథుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలమూర్తికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి అర్చకులు చూడచక్కగా అలంకరించారు. తరువాత బొజ్జ గణపయ్యకు నివేదనలు సమర్పించి నీరాజనాలు అందజేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన తిరుమల గిరులు
ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక వైభవాలకు ప్రతీక. హిందూ ధర్మ పరిరక్షణకు అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 6వ తేదీ నుండి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ వివరాలు మీకోసం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు, దేవాలయ వ్యవస్థకు ప్రపంచంలో భారతావనిలోని తిరుమల దివ్యక్షేత్రం మూలస్తంభంగా నిలుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన సప్తగిరులు నిత్యం వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా ఏడుకొండలవాడు వినుతికెక్కారు. దేవాలయ వ్యవస్థ పరిఢవిల్లడానికి పట్టుకొమ్మగా నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభీష్టాల మేరకు సమున్నతమైన నిర్ణయాలు తీసుకుంటూ పటిష్టంగా అమలు చేస్తోంది. భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోరిక మేరకు తిరునామ ధారణను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రాంతాలలో టీటీడీ పౌర సంబంధాల విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు భక్తులకు తిలకధారణ చేస్తున్నారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట శ్రీ భూవరాహస్వామివారి ఆలయం, సుభదం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, వైకుంఠం 2 క్యూలైన్లలో శ్రీవారి సేవకులు శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిలకధారణ చేస్తున్నారు. తిరుమలేశ్వరి దర్శనం కోసం ఇచ్చేసిన భక్తకోటి శ్రీవారి సేవకులు తిలకధారణ చేస్తుండటంతో ఎంతో ఆధ్యాత్మిక ఆనందంతో పరవశులవుతున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. హైదరాబాద్ దగ్గర షాద్ నగర్ మాది. గత 5 సంవత్సరాల నుండి నెలకు ఒకసారి దర్శనం తీసుకుంటాం. వెంకటేశ్వర చాలా ఇష్టం ఆయన చాలా ఇష్టము. ఈ మధ్యలో ఈ టీటీడీ వాళ్ళు తిలకధారణ చేస్తారు, చాలా సంతోషకర విషయము మాకు. ఎందుకంటే ముందుకు వచ్చి కూడా బొట్టు పెడుతున్నారు. ఇంతమంది బొట్టు పెట్టుకోవాలంటే మాకు ఇక్కడ దొరకకుంటుండే, బొట్టు పెట్టుకోవాలంటే దొరకకుంటుండే. అది చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గత 5 సంవత్సరాల సందు కూడా లేకుండేది, తిలకధారణ లేకుండే. వాళ్ళే వచ్చి వాళ్ళు సేవ చేష్టలు వచ్చి వాళ్ళు వచ్చి తిలకధారణ. ఈ వెంకటేశ్వర స్వామికి మంచి ఇష్టమైన నామం అండి మీకు తిలకధారణ అన్నది. నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ తిలకధారణ అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా మంచి పద్ధతి. ఇంతకుముందు తీసేసారు దీన్ని, ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టిన దానికి యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఇది చాలా అందరూ పాటించాల్సిన నమ్మకం. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామి నమస్కారం అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. గత 15 సంవత్సరాల నుంచి మేము చాలాసార్లు వస్తూ ఉంటాం. స్వామి అనుగ్రహం ఎప్పుడు కలిగితే అప్పుడు వచ్చేస్తూ ఉంటాం. సంవత్సరాలు 3 సార్లు 4 సార్లు. కానీ మాకు ఒకసారి పరీక్ష పెట్టి కరోనా సమయంలో రాలేకపోయాం. అప్పటి నుంచి ఒకటి ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ నామం పెడతారు సార్. అది చాలా పవిత్రమైంది. మన హిందూయిజానికి, హిందూ ధర్మశాస్త్ర ప్రకారం బొట్టు పెట్టుకుంటే, తిలకధారణ చేస్తే చాలా పవిత్రం. అలాగే ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద
తిలకధారణ ప్రతి ఒక్క వ్యక్తికి పిలిచి మరీ పెడతారండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రతి హిందువు బొట్టు పెట్టుకుంటే నామోచనే ఈ రోజుల్లో తిలకధారణ చేయించడం, స్పష్టంగా నామం పెట్టించడం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నారండి. ఇది ప్రతి ఒక్క హిందువు మన స్వామి సన్నిధికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ తిలకధారణ చేస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా తిలకధారణ ద్వారా కూడా మనకి స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామికి తిలకధారణ ఈ నామము చాలా ఇష్టమైన కార్యక్రమాల్లో ఒకటి ఈ తిలకధారణ, ఈ నామం పెట్టడం. అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం పూర్వం నుంచి అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మన నామం ఎంత పవిత్రమైందో, మన దేశం ఎంత పవిత్రమైందో, ఈ హిందూయిజం ఎంత పవిత్రమైందో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ నామం అండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నామాన్ని ప్రతి ఒక్క భక్తుడికి పిలిచి మరీ పెడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ధన్యవాదాలు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 67,668 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,157 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,56,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.